అందరికీ నమస్కారం. ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాలలో మహాశక్తిపీఠాలలో ఒకటైన మహారాష్ట్రంలో మహూర్ పట్టణంలో ఉన్న ఏకవీరికాదేవి ఆలయగాథను ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారిని ఏకవీరిక, ఔషధేశ్వరి, మహూర్ ఏకవీరిక మాత అని పిలుస్తారు. ఇది శక్తిపీఠమే కాకుండా సప్త మాతృకల్లో ఒకరైన రేణుకాదేవి అవతారానికి కూడా సంబంధం ఉన్న పవిత్ర స్థలం. మరియు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది, సతీదేవి ఏ అవయం ఇక్కడ పడింది, అమ్మవారి మహిమ ఏమిటి అన్ని వివరంగా చూద్దాం. శక్తిపీఠాల ఆరంభం దక్షయజ్ఞం కథలో మొదలవుతుంది. దక్షుడు శివుడిని అవమానించాడు. శివుడు ఆమె దేహాన్ని సతీదేవి అగ్నికి దాగుదం చేసుకుంది. ఈ విషాదంలో శివుడు ఆమె దేహాన్ని భుజాలపై వేసుకొని వీరభద్రుడితో కలిసి ప్రళయ శక్తిగా తాండవం చేశాడు. లోకానికి అపాయం రాకుండా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని భాగాలుగా చీల్చాడు. ఆ అవయాలు పడ్డ చోటనే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి ఈ మహూర్ ఏకవీరికాదేవి. ఇక్కడ భుజభాగం పడిందని కూడా ఉంది. మహారాష్ట్రం నందేడ్ జిల్లాకు సమీపంలో మహూర్ అనే పవిత్ర క్షేత్రంలో మహూర్ కొండపై వెలసిన ఈ దేవాలయం అడవుల నడుమ నిశ్శబ్దంగా ఆధ్యాత్మికతతో నిండుకొని ఉంటుంది. ఇది అదే ప్రాంతంలో ఉన్న రేణుకాదేవి ఆలయానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం త్రిస్థల పవిత్ర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఏక అంటే ఒక్కటే, వీర అంటే పరాక్రమం. అమ్మవారు ఏకవీర అంటే ఒకటి, పరాక్రమం అంటే ఒక్కడే సరిపడే పరమశక్తి, పరాక్రమమూర్తి. అమ్మవారు అనేక రూపాలు ఉన్న మూలశక్తి ఒకటే అనే అర్థంలో ఈ పేరు వచ్చింది అని భావిస్తారు. ఇక్కడ అమ్మవారిని ఏకవీరిక అవతారంగా పూజిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి శక్తిపీఠ శోభ, మాతృదేవి మహిమ రెండు కలిశాయి. ఈ ఒక కథ ప్రకారం రాక్షసులు అల్లారుముఖలై రూపంలో అవతరించి రాక్షసులు దేవతలను బాధించేవారు. అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు ఏకవీరిక రూపంలో అవతరించి రాక్షసులను సంహరించి లోకానికి శాంతి చేకూర్చింది. పరశురాముడు కూడా ఇక్కడే తపస్సు చేశాడని చెబుతారు. అందుకే ఈ క్షేత్రం ధర్మరక్షణకు చిహ్నం. ఈ ఆలయం కొండపై ఉంటుంది. పక్కనే సప్తమాతృకల పూజ విధానం ఉంటుంది. అమ్మవారు సింహాసనంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు ఎలా ఉంటారంటే కరుణాముక్తి, శక్తి రూపిణి, అహంకార విమోచిని. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి ధ్యానానికి అద్భుతమైన శాంతిని ఇస్తుంది. ఇక్కడ అమ్మవారి కృపతో చెడు శక్తులు తొలగిపోతాయని, జీవితంలో ధైర్యం పెరుగుతుందని నమ్మకం. అమ్మవారు రోగనిరోధక శక్తి కలిగిన ఔషధేశ్వరి అనే పేరులో కూడా ప్రసిద్ధి. ఇక్కడ నవరాత్రులు భక్తుల రద్దీ అత్యధికం. వార్షికోత్సవాలలో మహాపూజలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తారు. భక్తులు ఎర్ర గులాబీలు, నెయ్యి, దీపాలు, కొబ్బరికాయలు అర్పించి ప్రార్థిస్తారు. అమ్మవారికి అవి ఇష్టమంట. ఏకవీరిక అమ్మవారు మనకు నేర్పింది ధైర్యం. ఈ శక్తిపీఠం గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉండాలి, అన్యాయానికి లొంగకూడదు, ప్రేమతో కరుణతో జీవించాలి, ధర్మాన్ని కాపాడాలి. మనలో బలహీనతలను తొలగించి శక్తిని నింపే అమ్మవారు అంటే ఏకవీరికాదేవి. ఇంతటితో ఏకవీరికాదేవి అమ్మవారి చరిత్ర ముగిసింది. నెక్స్ట్ ఇంకొక శక్తిపీఠం గురించి మహాకాళే
మహాకాళీదేవి కాళీమాత దేవి గురించి తెలుసుకుందాం. మీరు ఇంకా మనం చెప్పుకున్న వాటిలో ఫస్ట్ శక్తిపీఠం నుంచి చూడకపోతే ఒకసారి అవి కూడా చూసి శక్తిపీఠాల గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకెన్నో పురాణ గాథలు చెప్పుకుందాం.